వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 183వ పాట పాడుకుందాం. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి, సిలువనయాత్మలో బలు మరుదల పగా దాలిమి లేదాయెనువా. ఈ జాలికి మారుగా నేనేమి సేయుదు, ప్రేమను మరువజలా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి, ఘోరమైనాటి భారమైన సిలువా ధరించి భుజము పైని, నా దురితముల్ పాపను కరుణ జను దెంచి మరణము నొందితివా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి, కలువరి మేటపై కాలు సెతులెల్లా చీలలతో గృచ్చి పాటి, యా సిలువకు గొట్టగా విలువైన నీమేని రక్తము ప్రవహించెనా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి, సిలువనయాత్మలో బలు మరుదల పగా దాలిమి లేదాయెనువా. ఈ జాలికి మారుగా నేనేమి సేయుదు, ప్రేమను మరువజలా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు మనలో ఖండించిన లక్షణాలను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ లెంట్ దినాల్లోని 12వ దినాన యేసుక్రీస్తు ఖండించిన మరొక లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చూస్తాం కదా, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునది ఏమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేసుకునే అంశము అబద్ధ ప్రమాణాలు. యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్తూ ఉన్న మాట ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు అనే మాట ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఆ మాటలు చెప్పడానికి పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రమాణాలను గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే, లేవియాకాండము 19వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం కదా, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అనే మాట చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశ కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత నీ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాని మాటను రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కుకొనిన ఎడల
నీ అందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన దాని ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పించవలెను. కాబట్టి క్లియర్గా ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఈ ఒట్టు పెట్టుకోవడం లేకపోతే ప్రమాణం చేయడము అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో దేవుడు మాట్లాడిన ఆ మాటలకు ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తూ ఉన్నారంటే దాంట్లో ఉండే లూప్ హోల్స్ ని ఆధారం చేసుకుంటూ తమకు అనుకూలంగా వాటిని మలచి ప్రజలకు బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారు అనే దానిని మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఈ మాటలను ఎలా వక్రీకరిస్తున్నారు, తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటున్నారు అని అంటే, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణతోడని ఒట్టు పెట్టుకుంటే దానికి వాడు బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడని దానిపై నుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడనియు అందులో నివసించు అని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దేవుని సింహాసనము తోడనియు దానిపై కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. కాబట్టి వాళ్ళు వక్రీకరించి తమకు అనుకూలంగా ఒకదానిని అంగీకరిస్తున్నారు, ఒకదానిని అంగీకరించక తమకు అనుకూలంగా దానిని వక్రీకరించడానికి, తమకు అనుకూలంగా బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క తప్పుడు అన్వయింపు, వారి యొక్క తప్పుడు బోధను బట్టి ప్రజలందరూ కూడా వాక్యమును సరైన విధంగా అర్థం చేసుకోలేక దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడు అనంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయం 34వ వచనంలో మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు అనే మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు విన్న ఆ యొక్క బోధ నుండి కంప్లీట్ గా వాళ్ళను మార్చే అవకాశము లేదు. కాబట్టి అసలే ఒట్టు పెట్టుకోకుంటే మీకు మంచిది అనే కాన్సెప్ట్ కు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసి ఆ మాట చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు దానిని కొట్టివేయటకు రాలేదని మత్తయి సువార్తలోనే ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి వచ్చానంటూ ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏదైతే ఒట్టు గురించి లేదంటే ప్రమాణం గురించి చెప్పబడిందో దానిని గురించి ఆయన దానిని తీసివేయడానికి రాలేదు కానీ దానిని పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మలచి ప్రజలకు బోధించినారు. కాబట్టి దానిని ఇక మీదట చేయొద్దు అనే మాట మాత్రమే ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రమాణములు అనేవి ఒక సత్యమును లేదంటే ఒక వాస్తవమును బలపరచడానికి ఈ ప్రమాణం చేయడం అనేది ఉంటది. కానీ చివరికి అది ఎలా అయిపోయింది అనంటే ఆ సత్యాన్ని బలహీనపరిచేదిగా ఉంది. ఎందుకంటే సత్యమును ఎవరు నమ్మలేకపోతూ ఉన్నారు, అసత్యానికి బలం పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ ప్రమాణము అనేది దానిని బలహీనపరిచినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్న ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను, వీటికి మించున్నది దుష్టుని నుండి వచ్చున్నది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదనేది ఉండాలి. అప్పుడు ప్రమాణాలతో ఇక అవసరం ఉండదు. కాబట్టి నీవు ఏం చెప్తావో అది చేయగలగాల. నీవు ఏది చేయగలిగిన సమర్థత నీకుందో నీకు తెలుసు. కాబట్టి అదే చెప్పు, అదే చేయలేకపోతే చేయలేను అని చెప్పు, కుదరదని చెప్పు, దానికి కట్టుబడి ఉండు అనే మాట ఆయన చెప్తూ ఇంకొక మాట అంటూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడంటే వీటికి మించున్నది దుష్టుని నుండి వచ్చున్నది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ దుష్టుని యొక్క లక్షణాన్ని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో అంటాడు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడుచున్నాడు.
వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాణాలు అనేవి ఒకవేళ లేదంటే మన యొక్క మాట తీరు అనేది అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా లేకపోతే మనము అపవాది సంబంధులము అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా మనకు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పబ్లిక్ గా ఈ ప్రమాణం చేయడము అనేది పాత నిబంధన గ్రంథంలో లేకపోతే పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు సమర్థిస్తున్నాయి కానీ అవేమి వ్యతిరేకించడం లేదు. కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తాం కదా. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఖచ్చితంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నమాట దేవుని పేరిట ప్రమాణము చేయవలెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా హెబ్రీయులకు రాయబడిన పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 6వ అధ్యాయము హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయున్నది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి ఎక్కువ నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగున్నట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తును ప్రశ్నిస్తూ ఉన్న ఆ రాజు దగ్గర కూడా ఒక మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63-64 వచనాలను మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63-64 వచనాలను మనం చూస్తే అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవన్నట్టే అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రమాణమును ఆయన చూస్తూ ఉన్నాడు, అంగీకరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయన దేవునినే సాక్షిగా పెట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయం 9వ వచనంలో ఇప్పుడు ఎలాగూ ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగుననేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న ఆ దేవుడే సాక్షి అనే మాట ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మీ యందు కనికరం కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు, నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. కాబట్టి 2 సందర్భాలలో రోమీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు దేవునిని సాక్షిగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క మాటలు సరిగ్గా ఉంటే మనం ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట తప్పుగా మాత్రం నీవు ప్రమాణం చేయొద్దు అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనము ఇప్పటి వరకు ఆలోచన చేసిన విధానాన్ని కంక్లూజన్లో మనము దాని యొక్క సారాంశాన్ని ఒకవేళ చూడడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్న ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. కాబట్టి మన యొక్క మాటలు ఎప్పుడు కూడా సత్యం మాట్లాడేవిగానే ఉండాలి. ఎప్పుడు కూడా అబద్ధము మాట్లాడకుండా నిజం మాట్లాడడానికే మనము ప్రయత్నం చేసేవాళ్ళుగానే ఉండాలి. ఆ నిజం మాట్లాడుతూ ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉన్నాడు కదా, 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కాబట్టి మన యొక్క మాటలు సత్యమైనవిగా ఉండాలి, మితమైనవిగా ఉండాలి. అందులో దేవుని సన్నిధిలో
మాట్లాడడానికి త్వరపడకూడదు అని చెప్తూ 5వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు కదా, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏదైనా మొక్కుబడి చేసుకున్నాం, ప్రమాణం చేశాము అనంటే వీలైనంత తొందరగా దానిని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. చెయ్యలేము అనుకున్నప్పుడు ఆ ప్రమాణం చేయకుండా ఉండడమే మనకు మేలు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రమాణం చేస్తున్నాము అనంటే మన యొక్క మాటలకు దేవుడే సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఎలాగైనా దానిని దేవుడు తీసుకుంటాడు అని ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం. ఇక చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనము సత్యమే మాట్లాడాలి, దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడకూడదు, ప్రమాణం చేసుకున్న దానిని ఖచ్చితంగా మనము చేసి తీరాలి. అలా చేసినప్పుడు కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం కదా, 15వ కీర్తన 1 నుండి ఆ మాటలు మనం చూస్తే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆ నిజము పలుకుతే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క గుడారంలో అతిథులుగా ఉండగలుగుతాం. ఆ దేవుడు మనల్ని నీతిమంతుడు అని పిలుస్తాడు. అంత మాత్రమే కాకుండా మనము నిజంగా నీతిమంతులమైతే, మనము నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళమైతే, మనం నిజంగా నిజమే మాట్లాడే వాళ్ళమే అయితే మనకు నష్టము కలిగిన దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాలకు మనము కట్టుబడే ఉంటాం. కాబట్టి అటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని గుడారములో అతిథులుగా ఉండుటకు ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన ప్రభా నీవు మాతో మాట్లాడుతూ అబద్ధ ప్రమాణములు చేయకూడదని ప్రభా మాకు సెలవిచ్చిన విధానమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా మాటలను ప్రభా నిజంగానే మాట్లాడే విధంగా మా నోటిని కాచుకోవడానికి, నీ సన్నిధిలో అనాలోచితంగా మేము మాట్లాడకుండా చేసిన ప్రతి ప్రమాణమునకు కట్టుబడి నీతిమంతుని వలె ప్రభా ముందుకు కొనసాగడానికి, నీ గుడారంలో ప్రభా అతిథులుగా ఉండి జీవితాన్ని మేము జీవించుటకు కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వినిన ప్రతి వారి హృదయంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించమని, రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయ మన్నాను మేము భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.